అట్లా కూడా కొంచెం ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏదైనా ఉంటే యజమానికి కొంచెం కంప్లైంట్ చేసి ఈ వెహికల్ అలా ఉంటే చెప్పేసి ప్రాపర్గా రిపేర్ చేయించుకొని మళ్ళీ గ్రౌండ్లో పెట్టుకోవాలి. 80లో ఒక యాక్సిడెంట్ అయింది, ఐడియా ఉందా? 80లో ఒక యాక్సిడెంట్ అయింది. అదేమైంది, ఆర్టీసీ బస్సు బస్ స్టాప్ ఆగింది. ఎవరైతే ఇంటర్ దిగి ముందు నుంచి క్రాస్ అవుతుంది, ముందు నుంచి క్రాస్ అయ్యేటప్పుడు డ్రైవర్కి విజిబుల్ ఉండదు. సో మీరు ఎప్పుడైనా సరే పిల్లల్ని దింపేటప్పుడు కానీ ఎక్కిస్తున్నప్పుడు కానీ ముందు నుంచి మాత్రం దింపకండి, ముందు నుంచి క్రాస్ చేయకండి. రెస్పెక్టెడ్ టీచర్స్ గా డ్రైవర్స్ ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే బస్సు ముందు ఎప్పుడు కూడా కనపడదు. అండ్ ఇక్కడ రెడ్ కలర్ స్పాట్స్ ఏవైతే కనపడుతున్నాయో అవి బ్లైండ్ స్పాట్స్ అన్నమాట. అక్కడ మీకు ఇక్కడ మనిషి నుంచున్నది, అక్కడ ఏముంది మీకు కనపడదు. సో ఎప్పుడైనా సరే బస్ మూవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అది అబ్జర్వ్ చేసి ముందుకు మూవ్ చేయండి. అండ్ మీకు బయట కూడా బ్లైండ్ స్పాట్ ఉంటుందండి. కనుక బస్ అనేది మనకు చాలా పెద్ద వెహికల్ కానీ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ, ఎందుకంటే సో ఇప్పుడు అబ్జర్వ్ ఎప్పుడు ఏదైతే మనకు కామారెడ్డి ఇన్సిడెంట్ ఏదైతే అట్లా కూడా కొంచెం ఫైర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఏదైనా ఉంటే యజమానికి కొంచెం కంప్లైంట్ చేసి ఈ వెహికల్ అలా ఉంటే చెప్పేసి ప్రాపర్గా రిపేర్ చేయించుకొని మళ్ళీ గ్రౌండ్లో పెట్టుకోవాలి. చూడండి ఒకసారి క్లియర్ చూసారు. అర్థం కాదు. లాస్ట్ వీడియో ఇది. సో దీంట్లో మిస్టేక్స్ ఏమైనా చెప్పారు లాస్ట్ వీడియో ఇది. ఫస్ట్ రెస్పాండ్ తొందరపాటు యాక్సిడెంట్ అనమాట. అది ఎక్కడ బయట కరువులో యాక్సిడెంట్ చేశారు. కరువులో ఏ విధంగా ఇక్కడ ఆగమను దాదాపు 50 మంది కనబడకుండా ఆగొచ్చు తెలుసా. మీరు డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటే బస్సు 50 మంది మీకు కనబడకుండా కూర్చోవచ్చు. ఇదంతా బ్లైండ్ స్పాట్స్ అన్నమాట. ఇది మీకు బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఫ్రంట్ సైడ్. మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేయండి. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నప్పుడు మీకు కనబడని అంటే ఆల్ ద మెజర్మెంట్స్ అందరికీ కూడా ఇటువంటి లైఫ్ స్కిల్స్ టెక్నిక్స్ ని స్టూడెంట్స్ కి నేర్పించడం చేయడం వల్ల వారితో పాటు చాలా మంది మండుతుంది. మనం దీన్ని చూడగానే ఆటోమేటిక్ గా భయపడతాం, కానీ మనం ఒక వేల్ తోటి దీన్ని ఆపరేట్ చేయాలి. చాలా సింపుల్. భయానికి గురి కాకుండా మనం అక్కడ కాన్ఫిడెంట్ గా నేను దీన్ని ఆర్పగలుగుతా అనేటటువంటి ఉద్దేశంతో ఆర్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ విధంగా కూడా ఆర్పవచ్చు, కానీ ఈ విధంగా ఎక్కువగా మనం వెళ్తే కనుక సేఫ్ జోన్ లో ఉంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ ఈ సిలిండర్ నుంచి వస్తున్నటువంటి గ్యాస్ అనేది ఫోర్స్ గా బయటకు వస్తుంది. ఇక్కడ గ్యాప్ అనేటటువంటి కంపల్సరీగా ఉంటుంది. ఆ గ్యాప్ ని మనం ఏం చేస్తామంటే ప్యాక్ చేస్తాం. పైప్ ఉంటుంది కదా పెట్టింది, ఆ పైప్ మీద తడిపినటువంటి గోనె గంతులు వేసి ఆక్సిజన్ అందకుండా అరికడితే కనుక కంపల్సరీగా
పైన కంప్లీట్ గా ఆర్పొచ్చు. అంటే పైనప్పుడు ఆపుతుంది, ఓకే ఇది మొత్తం కాలిపోతుంది. కాలిపోయినప్పుడు పైప్ వెళ్ళి ఊడిపోతుంది. అప్పుడు మనకు అంటే మన దగ్గర బ్లాంకెట్ ఓకే. ఏం లేనప్పుడు మనం దీన్ని ఆపేసి రైట్ తీసేయచ్చు. అంటే మన దగ్గర ఎవరైనా అవైలబుల్ కానీ బకెట్ కానీ మీలో ఎవరైనా కానీ ఆపరేట్ చేయడానికి రండి, మేము ఉంటాం పక్కకి. ఈ విధంగా ఇట్లా తీసుకున్నా వస్తుంది. గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ ని మనం ప్యాక్ కనిపిస్తుంది ఏరియా మేడం తీసుకున్నాం. ఇది బాగానే ఉంటుంది. ఒకవేళ పైనప్పుడు ఇవన్నీ కాలిపోతాయి. గ్యాస్ అనేది ప్యాక్ చేస్తాం. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు కొంచెం అబ్జర్వ్ చేయండి. ఏ వైపు నుండి వాళ్ళు ఆడుతున్నారు అనేది ఫస్ట్ మనం చూడాలి. ఆ వైపు ఉంటున్నారా, ఈ వైపు ఉంటున్నారా అనేది చూడండి. ఇక్కడ నుంచి మనం దానికి ఆక్సిజన్ అనేది అందకుండా కంట్రోల్ చేస్తున్నాం అంతే. అక్కడ మనం చేస్తున్న విధానం ఆక్సిజన్ ని అరికడుతున్నాం అంతే. వెహికల్స్ లో కానీ స్కూల్స్ లో కానీ మీరు చూస్తూ ఉంటారు కదా. మనము స్కూల్లో కూడా మనం ఎప్పుడు అవైలబుల్ ఉంటాం, ఈవినింగ్ వరకు మనం ఉంటాం. ఏమైనా ఫైర్ అయినప్పుడు కూడా మనం ఫస్ట్ రెస్పాండ్ అవకాశం మనకు ఉంటుంది. పిల్లల్ని కాపాడడం కానీ వాళ్ళని బండి తీసుకోవడం కానీ మన పాత్ర కూడా కంపల్సరీ ఉంటుంది. కాబట్టి మనకి దీని గురించి అవగాహన కావాలి. వాటర్ మనం అన్నిటికీ వాడవచ్చా, వాడలేదు. కొన్ని ఏముంటుంది, డ్రై కెమికల్ పౌడర్ అని ఉంటుంది, ఇంకొకటి CO2 అని ఉంటుంది. అయితే వీటిని వేటికి వాడాలనే మనకు అవగాహన ఉండాలి. ఏదైనా కానీ బొగ్గు కానీ బూడిద కానీ లాస్ట్కి వచ్చేది ఉంటే అదేమైతే మనకి వాటర్ యూజ్ చేయాలి. గడ్డి కావచ్చు, పేపర్లు కావచ్చు, ఇటువంటి ఏదైనా కానీ అది ఏముండాలా, కార్బన్ ఉత్పత్తి. అంటే మనకి బొగ్గు కానీ బూడిద కానీ రావాలి, అవి వాటర్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రాసి ఉంటుంది ఏ పైర్ మీద యూజ్ చేయాలని, ABC. ఓకేనా సార్ చెప్పు. మనము వాటర్ కన్నా వెయిట్ తక్కువ ఉంటుంది. మనం వాటర్ వేసిన వాటర్ ఏమైపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఫైర్ పైకి వచ్చి ఇంకా దాంట్లో ఆక్సిజన్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇది చూస్తారు కదా మీరు, అడవుల్లో వెళ్ళి వస్తే వస్తుందా, ఎందుకు రాదు? దీనికి 3 లాక్లు ఉంటాయి. ఫస్ట్ ఇట్లా ఉన్నప్పుడు సేఫ్టీ పిన్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ది ఉంటుంది. ఎల్లో కలర్ ఫస్ట్ తీసేయాలి. తర్వాత ఈ లివర్కి కూడా మనకి మన ట్రాక్టర్ పిన్లకు ఉన్నట్టు ఇక్కడ ఇది చిన్నది ఉంటుంది సేఫ్టీ లివర్, అది కూడా తీసేయాలి. అది తీసేసినాక కూడా వస్తుందా, ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ది కూడా తీసేయాలి. తీసేసినాక మనం ఏదైతే ఫైర్ ఉందో, ఇప్పుడు ఫైర్ అనేటటువంటిది ఎన్ని రకాల పదార్థాలకు అవుతుంది. ఘన రూపంలో ఉన్నటువంటి పదార్థానికి అంటే చెక్క కానీ, పేచి కానీ, గుడ్చె కానీ, ఏదైనా కానీ ఘన రూపం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం రూపము అనేది కనిపిస్తుంది. అది ఏ క్లాస్ ఫైర్గా చెప్తాం. బి క్లాస్ ఫైర్ అంటే లిక్విడ్, దానికి నిర్దిష్టమైనటువంటి ఆకారం రూపము అనేది ఉంటుంది. ఏ దాంట్లో పోస్తే ఆ దాని యొక్క షేప్ని క్రియేట్ చేసుకుంటుంది. దానిపైన విండ్ డైరెక్షన్ చూసుకోవాలి. ఇప్పుడు మనం దానికి ఎదురెళ్ళకూడదు. ఓకేనా, జస్ట్ విండ్ డైరెక్షన్ చూడాలి. ఇప్పుడు మనకు వాటర్ టైప్ ఎక్స్టెన్షన్ ఇలాంటి దాంట్లో వాటర్ కూడా ఉంటుంది. అన్నిటి మీద వాటర్ ఫైర్ల మీద వాటర్ టైప్ ఎక్స్టెన్షన్ మరియు డ్రైవర్లకు అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులకు, వివిధ పాఠశాలల యాజమాన్యాలకు, డ్రైవర్లకు, క్లీనర్లకు అందరికీ బోధన్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ యాజమాన్యాల తరఫున మీ అందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాము. నేను ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా జిల్లా ట్రస్మా అధ్యక్షులు శ్రీ కోడాలి కిషోర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. నేటి ముఖ్య అతిథి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా నేటి మరో అతిథి బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాస్ సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. బోధన్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీ సుభాష్ సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా బోధన్ మండల విద్యాశాఖ అధికారి
శ్రీ నాగయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా బోధన ట్రాఫిక్ సిఐ శ్రీ చంద్రరాజు సార్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మా ప్రైవేట్ పాఠశాలల కళాశాలల గౌరవాధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి ఎవరు అల్లరి చేయకండి, సమయం అతీతమైనది, పెద్దలు మాట్లాడతారు. మొన్ననే ఒక 2 days అంటే మెమోలోనే వెహికల్స్లో అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. ఏం లేదు దీన్ని ఏం చేద్దాం మనం, కొంచెం ఏదో చిన్న టేపు అతికేద్దామా లేకపోతే ఏం చేద్దామా ఆ కాదా ఉన్నా కానీ కొంచెం పట్టించుకోకుండా ఏదో ఒక టేపు అట్లాంటి షార్ట్ సర్క్యూట్ అయ్యి చాలా సందర్భాల్లో కూడా మాకు మేము చూసినాము. అక్కడ హైవేలలో కూడా చిన్న చిన్న పొరపాటు వల్ల కూడా ఏం చేస్తున్నారంటే ఆ స్మోక్ నుండి అసలు ఆ బర్న్ కంటే ముందు స్మోక్ పెంచుకొని కంప్లీట్గా ఈ కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ వల్ల అక్కడ బయటకి ఎస్కేప్ అవ్వడానికి రూట్ లేకుండా కూడా వాళ్ళు లోపలే చిక్కున్న అట్లాంటి పరిస్థితులు చూసినాము. ఏదైనా ఉంటే ప్రాపర్గా వెహికల్స్లో ఏదో చిన్న చిన్న షార్ట్ సర్క్యూట్ కానీ ఎక్కడైనా అర్థం కానీ అట్లాంటి ఏదైనా ఉంటే కూడా జాగ్రత్త చూసుకొని యజమాని అనేది కంపల్సరిగా ఇది నడవాలని చెప్పి జరగండి నడుస్తుంది అంటే మళ్ళీ అది చిన్న మామూలుగా చిన్న చిన్న పొరపాటు కానీ అది పెద్ద. ఎందుకంటే ఈ రోజుల్లో పేరెంట్స్కి ఒక్కరు లేదా ఇద్దరే ఒక సందర్భంలో ఏదైనా జరిగితే ఆ కుటుంబాలు మొత్తానికి రోడ్డు మీద వచ్చేసే పరిస్థితి ఉండదు. అందుకని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు గారికి మరియు సభాధ్యక్షులు కూడా కిషోర్ గారికి, ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఇప్పుడు ఇంటర్వ్యూ చేశారు శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు ట్రాఫిక్ సిఐ చంద్రన్ గారికి, హరికృష్ణ గారికి మరియు రస్మా నాయకులకు, ఇక్కడికి వచ్చేసిన కళాశాల పాఠశాల విద్యా సంస్థల కరస్పాండెంట్స్, చైర్మన్స్, అలాగే చాలా పెద్ద సంఖ్యలో వచ్చేసిన డ్రైవర్ సోదరులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారములు. ఇప్పుడే అందరూ చూసుకుంటారు అన్ని యాక్సిడెంట్స్ వీడియోస్. మా వర్ష గారు చాలా అద్భుతంగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ. వెరీ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చక్కగా. ఇంకా వారు రోడ్ సేఫ్టీ, వారి యొక్క వృత్తి రోడ్ సేఫ్టీ మా పోలీసులకు, మా ఆర్టీఓ డిపార్ట్మెంట్కి అనుసంధానంగా ఈ బ్లాక్ స్పాట్స్ స్టడీ చేయడం, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయని వాటిని దాన్ని విశ్లేషించి అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తుంటారు. ఇప్పుడు మనం చూసాం ఎన్నో యాక్సిడెంట్స్, ఇవన్నీ క్రియేట్ చేసినాయి కాదు, అంటే వాస్తవంగా జరిగినాయి. మనం అయ్యో అప్పో అనుకున్నాం కదా, కానీ ఆ పరిస్థితి మనకు కూడా రావచ్చు. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఒక లారీ అది ఒక డీసీఎం వస్తుంటే పెద్ద లాంగ్ చాసిస్ లారీ వెళ్ళి ఆ పక్కన పోతున్న బైకర్స్ ఇద్దరు ఇద్దరు చనిపోయారు. అంటే తప్పు చేసిన వాడు చనిపోతే యాక్సెప్ట్ చేద్దాం, తప్పు చేసిండు చనిపోయాడు. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ ప్రమాదంలో అమాయకుడు చనిపోతుంది. అంటే సపోజ్ ఒక డ్రైవర్ ఉన్నాడు, ఒక బస్సు నడుపుకుంటూ పోతున్నాడు. ప్రయాణికులైతే వాళ్ళు ఇక్కడ కొనుక్కొని వాళ్ళ యొక్క గమ్యస్థానానికి పోయి తిరుగుతున్నారు కదా. డ్రైవర్ చేసే తప్పు వల్ల ప్రయాణికులకు ప్రాణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అవునా కదా? చిన్న చిన్న అంటే మా ఉపాధ్యాయుడే వెళ్తున్నాడు, పక్కన నుంచే చాలా ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకెళ్ళడము, ఆయన నాకు కంప్లైంట్ చేయడము, మరి ఆ యాజమాన్యాన్ని కూడా నేను చెప్పడం జరిగింది. అటువంటి డ్రైవర్ నుండి దయచేసి తీసేయండి, ఎందుకంటే మళ్ళా చెడ్డ పేరు మీ యాజమాన్యానికి వస్తుంది. తర్వాత మరి ప్రింట్ మిత్రులు కూడా, తర్వాత ఎలక్ట్రానిక్ మిత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. సార్ వాళ్ళకు
సర్టిఫికేట్స్ ఉన్నాయో లేదో సార్ మరి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గమనించాలంటారు సార్. ఇది ఏదైతే ఉందో అది నా చేతిలో లేనటువంటి విషయము విద్యాపరమైనటువంటి అవగాహన కల్పించడం చేస్తున్న మన నిజామాబాద్ డిటిఓ సార్ గారికి, ఎంపీ సార్ గారికి, మరి మీద ఉన్న ప్రజలందరికీ, స్కూల్ యజమానులకు, డ్రైవర్లందరికీ నా నమస్కారాలు. ఏదో దాదాపు 4.5 years నుంచి ట్రాఫిక్ చేస్తున్నా, ఇంకా 4 నేను వచ్చి చూస్తున్నది 4.5 years నుంచి డ్రైవర్స్ బస్సును ఎక్కడ పడితే అక్కడ ఆపిస్తారండి. కాస్త మన బస్సు అంటే నేను పిచ్చి ఏందన్నా ఇట్లా పాటిస్తున్నాను, మా డ్రైవర్కు అర్థం మాట్లాడతారు. అది ఎఫెక్టివ్ సమాజం మీకు ఉంటుంది. సో దయచేసి నా రిక్వెస్ట్ మీకు కాస్త పిల్లల దగ్గర ఓపికతో మాట్లాడండి. ప్రతి సంవత్సరము స్కూల్ బస్సు, కాలేజ్ బస్సు నడిపే డ్రైవర్లు డెఫినెట్ గా ఒక రిఫ్రెషర్ ట్రైనింగ్ లెక్క ఉంటుంది. దానికి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సర్టిఫికేట్ ఇచ్చేసి ఈ రోజు నుంచి మనకు 1 year వరకు వ్యాలిడిటీ ఉంటుంది అన్నది. అలాగే ఇంకొక మీ యొక్క అవగాహన గురించి ఒక క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయడం జరిగింది. అంటే ఒక 20 questions ఉంటాయి. ఇది చదివి మీరు జాగ్రత్తగా కొంచెం మీరు నింపండి. కోరుకోరు కంపల్సరీ నింపినా మంచిది. ఎందుకంటే 20 questions ఏంటిదో మీకు తెలియాలి. ఇవి కూడా మీ దగ్గర పంపిస్తాము. ఇవి కూడా నింపవాలని కోరుతున్నాను. అంత చక్కగా అడిగారు చేశారు కాబట్టి మన ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలను సహకరిస్తా ఉన్నారు సార్. నిజామాబాద్ ఆర్మీలో కూడా కార్యక్రమాలు చేయాలి, కానీ మనందరం దీన్ని సహకరిస్తాం సార్. మేము చేస్తాను కూడా ముందరికి వస్తాం. ముఖ్యంగా మీకు పేరున కొద్దిగా ఆలస్యం కూడా అయింది సార్. పేరు మేము అందరికీ నమస్కరిస్తూ, డ్రైవర్ సహోదరులకి వారి పేరులందరికీ కూడా నమస్కరిస్తూ, మీరు మీ జాగ్రత్త మా జాగ్రత్త మేము చూసుకుంటా ఉంటాం. ఇంటికంటే మామూలు మర్యాద కాదు కాబట్టి మేమెంత అక్కడ సార్కున్న పవర్కి మేము అనుకోగలం. కానీ సార్ అసలు ఆ పవర్ కానీ అది పక్కన పెట్టి ఒక బ్రదర్గా అందరినీ డీల్ చేశారు. కాబట్టి ఇవాళ స్కూల్స్ నడపాలంటే కట్టెని సామాన్లు బస్ వచ్చేవారికి ఇక్కడ స్కూల్లో టీచర్లు పాఠం చెప్పాలన్నా, పేరెంట్స్ ఇన్ని ఇబ్బందులు పడుతున్న స్కూల్స్ నడపాలంటే ఇబ్బంది మీరు ఒక్కడ సహకరించలేదు సార్. ఇవాళ అందరం హాయిగా నడపబోతున్నాం సార్. కాబట్టి డ్రైవర్ సోదరులు అందరికీ కూడా మా యజమాని తరఫున మాత్రమైనంత హెల్ప్ చేస్తాం. మైనార్టీ స్కూల్స్ మా జావీ సార్ కూడా వచ్చారు, వాళ్ళ మిగతా మిత్రులు కూడా వచ్చారు, వాళ్ళకి కూడా నమస్కరిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ అందరి సమస్య ఇది. కాబట్టి డ్రైవర్లు అందరూ కూడా మీకు సహకరిస్తాం. మేము మా యజమాని తరఫున ఎంతో కొంత వచ్చే సంవత్సరంకి మా వంతు సహకారం మీకు అందిస్తామని చెప్పి సార్ చెప్తూ, ముఖ్యంగా రవాణా శాఖ సార్ అందరికీ కూడా ఎప్పటికి కూడా మీ పేరు కృపలు చెప్తూ మాకు కొద్దిగా బడ్జెట్ స్కూల్స్కు సహకరిస్తుంది సార్. కొంచెం ముందరికి వెళ్ళి మేము కూడా మా విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఈ బోధనకి మేము సహకరిస్తూ ఉంటాం సార్. కాబట్టి చంద్రబాబు సార్ కూడా చెప్పారు ఇందాక. ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉంటాను, ఒకటి అక్కడ బస్సులు మనకి ఎక్కడ ఆపాలి కాబట్టి ఎక్కడైతే మన షాపులు ఉంటాయి దాన్ని తిరుగుతాం. విషయాలకి అక్కడికి వెళ్ళాలి సార్. ఇప్పుడు చూసాం యాక్సిడెంట్స్ అట్లాంటి. కాబట్టి ఇప్పుడు అందరూ డ్రైవర్ మిత్రులు దూరం ఉన్నాకుండా అయితే ఏం కాదు, సైడ్ ఆపుకోండి, టైం తీసుకోండి. మేము లేట్ వచ్చినా ఏ స్కూల్ యజమాని కూడా ఏమనుకున్నా మేము చూస్తాం. ఏమి ఇబ్బంది కాదు, స్లోగా రండి, స్లోగా వెళ్ళండి. మీ ప్రాణం ముఖ్యం, మన పిల్లల ప్రాణం ముఖ్యం, స్కూల్స్ నడపడం ముఖ్యం. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి చేయండి. ఎవరైనా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మందులు తాకండి సార్ పెట్టన్నారు, మరి పెట్టకుండా చూడండి. మీరందరూ అట్లాంటి సావధానంగా అనుకుంటున్నాను. కాబట్టి సార్ తిరిగి సార్ అది చాలా ఉపయోగపడింది సార్. అది చూసినాక మాకు కూడా ఎక్కడ అవ్వాలి అంటే చూడండి అర్థం కాదు. సార్ ముందున్నారు పెట్టగలుగుతారని అంత అవసరం ఏమనుకున్నాను, కానీ అవసరం లేదు సార్. అది నేను మొన్న సార్ చెప్పాను ఉమేశ్వర్ సార్ గారు దాని గురించి విచ్చేసిన మన ముఖ్య అతిథి జిల్లా రవాణా శాఖ అధికారి ఉమేశ్వర్ గారికి, మరియు మోటార్ ఇన్స్పెక్టర్ బోధన్ శ్రీనివాసరావు గారికి, మన ట్రాఫిక్ సిఐ చంద్ర రాథోడ్ గారికి, మరియు మా డిస్ట్రిక్ట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ శ్రీనివాసరావు గారికి, పట్టణ అధ్యక్షుడు హరి గారికి, స్టేట్
మా చిరంజీవి గారికి మరియు వివిధ కరెస్పాండెంట్లకు ముఖ్యంగా మా డ్రైవర్ అందరికీ కూడా నమస్కరిస్తూ ఈ రోజు అవగాహన సదస్సు పెట్టడానికి ముఖ్యంగా సార్ శ్రీనివాసరావు గారు చేసి ప్రతి డ్రైవర్ మిత్రులకి ఈ సందేశం వెళ్ళాలి. మన బోధన్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎందుకు ఎడ్యుకేషన్ ఆఫ్ అంటే ఇదే కారణం. ఎక్కడెక్కడో ఉగ్రామాలను తీసుకొచ్చి జాగ్రత్తగా తీసుకొస్తున్నాం. ఈ డ్రైవర్ సాగు గారు అందరికీ కూడా మా యాజమాన్యాలకు నమస్కరిస్తున్నాము. చాలా జీతాలతో మీకు వచ్చే జీతాలతోనే ఆనందపడుతూ బస్సుని మార్నింగ్ 5:30 వేసి మీ ఊళ్ళకి వెళ్ళి మళ్ళా తీసుకొస్తా ఉన్నారు. మీ అందరికీ కూడా నమస్కరిస్తూ మీకు కూడా మా యజమానుల తరఫున మీకు కనీస అవసరాలు తీరేటట్టు మా యజమానులతో మాట్లాడి మేము చేస్తాం. అలాగే మీకు ఇన్సూరెన్స్ కూడా విద్యుత్ షాప్కి వచ్చే జూన్ కల్లా ప్రతి వాళ్ళకి 5 lakhs ఇన్సూరెన్స్ అయ్యేటట్టు ప్రతి యాజమాన్యం కూడా చేసేటట్టు మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఏదైతే డ్రైవర్కి సహాయకులు ఉంటారో అతను కూడా చాలా ఇంపార్టెంట్ చేస్తారు. వాళ్ళు కూడా పాపం తక్కువ జీతాలతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము చేస్తాం. ఎందుకంటే మన భోజన ఫీజులు తక్కువ. ఆ ఫీజులు వచ్చే మేము అన్ని సహకరిస్తూ చేయాలి. బడ్జెట్ స్కూల్స్ ఇవి కాబట్టి ముఖ్యంగా బడ్జెట్ స్కూల్స్ నుంచి మాకు ముఖ్యంగా గత సంవత్సరం హెల్ప్ చేసి అందరినీ నిలబెట్టిన మా ఉమాశ్వర సార్ గారికి ప్రత్యేకంగా నమస్కరిస్తున్నాం. ఎందుకంటే మేము సార్ దగ్గరికి 2 times వెళ్ళాం. సెకండ్ టైం వెళ్ళినప్పుడు సార్ ఎంత అందరికీ కళ్యాణ గురించి మాట్లాడారు. మీ బడ్జెట్ స్కూల్ చేయాలి, ఏముంటుంది మీ దగ్గర పైసలు, మీరు ఏం చేస్తారు, మీకు ఎట్లాంటి ఇబ్బందులు నాకు తెలుసు. చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్కూల్ని మేము ఇబ్బంది పెట్టాం కాబట్టి ఏదైతే మీకు స్క్రాప్ వస్తుంది అన్నీ తీసేస్తామని చెప్పారు. అంటే ఒక సున్నితంగా ఉన్న సమస్యని రాష్ట్రంలో మాట్లాడి మాకు మా శ్రీనివాస్ సార్ గారు చెప్పడం బట్టి మా ఉమాశ్వర సార్ గారు నేను ఎప్పటికి కూడా మా అంతా మా స్కూల్లో రుణపడి చేశారు మీకు. ఎందుకంటే అది చిన్న సమస్య కాదు సార్. కాబట్టి మా బడ్జెట్ స్కూల్స్ గురించి అదే కార్పొరేట్ స్కూల్స్ గురించి అన్నారు. ఒక బస్సు ఒక పిల్లలు 20,000 తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు. మీరు అంతా 10 సంవత్సరాల దాకా 15,000 తీసుకోరు, మీరు మీకు ఏమి ఉంది అని చెప్పి ఒక సున్నితంగా ఒక చిన్న సంతకంతో మమ్మల్ని పంపించేశారు. కాబట్టి అట్లాంటి సాధన కూడా ఉంటారా ఇవ్వాలని మాకు ఆ సాధన తెలిసేలా చేసింది. కాబట్టి ధన్యవాదాలు. అదేవిధంగా మీ ముఖ్య అతిథి అమ్మమేశ్వర ఈ సమయంలో జూన్ 12 నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నాయి కాబట్టి మే 15 వరకు అన్ని స్కూల్ బస్సుల యొక్క ఫిట్నెస్ వ్యాలిడిటీ అయిపోతాయి. ఇప్పటి నుంచి జూన్ 12 అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం వరకు అన్ని స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ స్కూల్ బస్సుల్ని ఫిట్నెస్ టెస్ట్కి పంపించి వాటిని పరీక్ష చేయించి వాటి యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాల్సిందిగా మేము తెలియజేయడం జరుగుతున్నది. బిఫోర్ దట్ ఈ కార్యక్రమానికి ముందుగా జిల్లా మొత్తం కూడా స్కూల్ యాజమాన్యాల సహకారంతో డ్రైవర్లకి స్కూల్ యాజమాన్యం వాళ్ళ ఓనర్స్కి కూడా అవగాహన సదస్సులు నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధన్ ఇందూర్ స్కూల్లో ఈ బోధన ఏరియాకి సంబంధించిన స్కూల్కి యాజమాన్య డ్రైవర్లకి, స్కూల్ బస్ ఓనర్లకి, స్కూల్ బస్ డ్రైవర్లకి ఈ అవగాహన కార్యక్రమం నిర్వర్తించాము. ఈ కార్యక్రమంలో సుమారుగా 150 మంది డ్రైవర్లు, వివిధ కళాశాల, వివిధ స్కూల్ ఓనర్లు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని మిగతా నిజామాబాద్, ఆర్మూరు ఏరియాలో కూడా నిర్వర్తించి విస్తృతంగా ఫిట్నెస్కి సంబంధించిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మనకి తెలియజేసి, మన యొక్క విధి విధానాలు కూడా తెలియజేసి, బస్సులు ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అనే కార్యక్రమాన్ని తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాము. కాబట్టి ఈ జూన్ 12 లోపల మేము కోరేది ఏంటంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యే టైం లోపల అన్ని బస్సుల్ని కూడా ఫిట్నెస్ టెస్ట్ చేయించి రెడీ చేసుకొని, ఎటువంటి ప్రమాదాలకు ఆస్కారం లేని విధంగా బస్సుని రెడీ చేసుకొని ఫిట్నెస్ టెస్ట్ చేయించుకొని స్కూల్
బస్సు నడపవలసిందిగా యాజమాన్యం కోరుతున్నాము. అదేవిధంగా డ్రైవర్లకు కూడా సూచనలు ఇచ్చాము. డ్రైవర్లని కూడా అదేవిధంగా మేము జాగ్రత్తగా వెహికల్స్ నడుపుతూ పిల్లల్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళవలసిందిగా